హాయ్ అండి, ప్రతి ఇంట ఏఎంసీ వంట ఉండాలనేది నా కోరిక. ఇవాళ మన కిచెన్లో గోరుచిక్కుడుకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మన కుక్వేర్లో వాటర్లెస్ ఆయిల్లెస్ కుకింగ్ చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 16 డయామీటర్ లో అంటారండి, అన్నిటికంటే స్మాల్ యూనిట్. దీంట్లో మనం 1/2 kg వరకు కుక్ చేసుకోవచ్చు. సో దీంట్లో గోరుచిక్కుడుకాయ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకొని 90 degrees వరకు కుక్ చేసుకుంటాం. నెక్స్ట్ 20 లో పెట్టుకొని మనం ప్రీ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసుకొని 1 నిమిషం అలా కుక్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటా కూడా వేసుకొని దాంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు, కారం, మనము ఉడకబెట్టి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ శనగపప్పు కూడా వేసుకొని అలా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే జస్ట్ 5 to 6 minutes లో మనం కర్రీస్ ఈజీగా మన డైలీ లైఫ్ లో కుక్ చేసుకోవచ్చు. దీని చపాతీలో కానీ రైస్ లో కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కింద ఉన్న నెంబర్కి కాల్